సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేల భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగుచేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను. నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తీ, జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు నూసీ కుమారుడైన గదీ, దాను గోత్రమునకు గెమలీ కుమారుడైన అమ్మీయేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన శెతూరు, నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహాబీ, గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ ప్రదేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను.
మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, శేషయు, తల్మయు అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయరు కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారము గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి
రప్పించితివి గదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంచరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుతున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసెదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లుపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఏలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి?
అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానిత్రి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కనుక ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్లలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రెమేకలలోని దానినే కాని దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించునది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలిమీదనేమి బలిమీదనేమి పోయిటికై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన వాసన. మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలపబడిన 6 పళ్ల గోదుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగు చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలెను. సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ. అది మీ తరతరములకు ఉండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు, ఒక్కటే న్యాయ విధి యుండవలెను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మిమ్మును కొనిపోవచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కళ్లపు అర్పణము వలె దానిని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడె దూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాని చేసిన కనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును
అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజమేమి, వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేకపిల్లను తీసుకుని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాని చేసిన కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నందును. ఇశ్రాయేలీలలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశియే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును శిక్ష విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశియే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వసమాజము నొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విస్తపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను, మీ దేవుడనైన యెహోవాను నేనే. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడియున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు. నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఒరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు.
నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనైయున్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయము చేత ఆయననేలాగు పట్టుకొని చంపుదుమాయని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగల వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. అయితే కొందరు కోపబడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే వెల కమ్మి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి. ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనేయున్నారు. మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలోనొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయననడగగా, ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి. అక్కడ నీలకుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీ ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయననడగసాగిరి. అందుకాయన, 12 మందిలో ఒక్కడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకోండి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని
వ్రాయబడి ఉన్నది గదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. అట్లు వారందరనిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయనా, తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్టప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుంట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కారియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండియు శాస్త్రుల యొద్ద నుండియు పెద్దల యొద్ద నుండియు వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచియున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదే? అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొనియున్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరును అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయనను వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకులను మహాసభవారందరును యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానిని ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగెను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పకయుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయననడగగా, యేసు, అవును నేనే
మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చునియుండుట ఆకాశమేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచించుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిట క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి, వీడు వారిలో ఒకడని బిగ్గరగా నిలిచియున్న వారితో మరల చెప్పసాగాను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచియున్న వారు మరల పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను.